మేము ఒక ఫన్నీగా ఒకటి అంటా ఉంటాం అన్నట్టు, దెర్ ఈస్ వన్ మోర్ డాక్టర్ బిఫోర్ మీటింగ్ అస్ అని చెప్పేసి డాక్టర్ గూగుల్ అని చెప్తా ఉంటాం. అయితే గూగుల్ చేయడం ఇట్స్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ అండి. బట్ దెన్ కామన్ కండిషన్ అర్థం కానప్పుడు టు అండర్స్టాండ్ ఇట్ గూగుల్ చేయడం ఈజ్ గుడ్. బట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వెతుక్కుంటారు ప్రాబ్లం ఇది కావచ్చు అని డాక్టర్ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత మేము చెప్పినవి అన్నీ మళ్ళీ యూ హ్యావ్ కమ్ టు ఎక్స్పర్ట్, వీఆర్ బెటర్ దెన్ గూగుల్. అట్లాంటప్పుడు మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు గూగుల్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఏదైనా మందు రాస్తున్నాము, ఏది రాసినా దాన్ని మళ్ళీ గూగుల్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే యూ కమ్ టు ఎక్స్పర్ట్, దిస్ ఈజ్ అవర్ జాబ్. అండ్ మేము 20-25 ఇయర్స్లో నేర్చుకున్నది, మీకు ఎంత కావాలో ఆ కన్సల్టేషన్ టైంలో మేము 15 minutes 30 minutes 1 hour కన్సల్టేషన్ టైంలో మేము ఇచ్చే మీకు ఎంత అవసరమో అంత మాత్రం చెప్పడం జరుగుతుంది. ప్రతిదాన్ని గూగుల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొన్న పేషెంట్ వచ్చింది, ఆమె వచ్చి నాకు చెప్తుంది, సార్ మీ అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేసింది మా సిస్టరే సార్, షీఈస్ గూగుల్ మాస్టర్ సార్, షీఈస్ గూగుల్ మాస్టర్ అన్నది. నేనేమనుకున్నాను, ఓకే తను గూగుల్లో వర్క్ చేస్తుందేమో అనుకున్నా. మొత్తం కన్సల్టేషన్ అంతా అయిన తర్వాత తను చెప్తుంది, నో సార్ ఆమెకి గూగుల్కి సంబంధం లేదు, ఆమె గూగుల్లో ప్రొద్దు నుంచి గూగుల్లోనే ఉంటుంది, ఆమెనే అన్ని ఎతికిద్ది అని చెప్పేసి. సో ఎంతవరకు మనం వాడాలో మనం అంతవరకు వాడుకుంటే బెటర్. కానీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్లీజ్ డోంట్ ట్రై టు గూగుల్ ఎవ్రీథింగ్, ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ కన్ఫ్యూషన్. అండ్ ఇంకోటి, ఇప్పుడు చాలామంది సర్జరీకి వస్తున్నారు నా దగ్గరికి, వాళ్ళు మొత్తం సర్జికల్ జర్నల్స్లోకి వెళ్తున్నారు. సర్జికల్ జర్నల్స్లోకి వెళ్ళి అన్నీ అదే అంత అవసరం లేదు. మీరు యూ విల్ ఎండ్ అప్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. దట్ ఈస్ నాట్ యువర్ వర్క్. మా పని కూడా మీరే వీళ్ళే చేస్తా అంటే అది కరెక్ట్ కాదు.